సాబుదాన్ వడ లేక సాగు వడ. సాబుదానా లేక సగ్గుబియ్యంతో వడియాలు చేసుకుంటాం, కిచిడి చేసుకుంటాం. సాబుదాన్ కిచిడి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చండి. ఇవాళ నేను సాబుదాన్ వడ రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మహారాష్ట్ర డిష్. జనరల్గా ఫాస్టింగ్ టైంలో చేసుకుంటారు. మనం ఫాస్టింగ్ టైంలో ఇలా కుక్ చేసినవి ఏమి తినం కాబట్టి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం లేదా సాబుదానా ఇది ఎనర్జీ బూస్టర్గా బాగా పనిచేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈట్ ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. సాబుదాన్ వడ రెసిపీ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ముందర చూద్దామండి. నేను ఈ కప్ మెజర్మెంట్ యూస్ చేసి సాబుదానా తీసుకున్నాను. ముందరగా నానబెట్టుకోవాలి. ఒక 12 గంటల పాటైనా కనీసంగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా నలిపితే మెత్తగా అయిపోవాలి, అంతసేపు నానబెట్టుకోవాలి. పల్లీల పొడి, పల్లీలు బాగా వేయించుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని పైనుండే పొట్టంతా తీసేసి బరకగా పొడి చేసుకోవాలండి. మెత్తగా పొడి చేసుకోకూడదు, కొంచెం బరకగా పల్లీలుగానే ఉండేటట్టుగా పొడి చేసుకోవాలి. ఈ పల్లీ పొడి ఒక 1/2 కప్ తీసుకున్నాను. 1 లేదా 2 బంగాళదుంపలు, ఆలు, వీటిని కూడా ఉడకపెట్టి మ్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, అల్లం కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర నచ్చితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1 లేదా 2 నిమ్మకాయలు, వడ వేయించుకోవడానికి సరిపడేటట్టుగా నూనె. ఒక పెద్ద బౌల్లో ముందరగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి పల్లి పొడి అది కూడా వేసేసుకొని జీలకర్ర, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉడికించుకున్న బంగాళదుంప, ఆలు, దీన్ని కూడా కొంచెం మ్యాష్ చేస్తూ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. గట్టిగా కలపకూడదండి, ముందరే కొంచెం పైన లైట్గా కలుపుకోవాలి. ఈ ఆలు అంతా కూడా మెత్తగా నలుపుకుంటూ కలుపుకోవాలి. జాగ్రత్తగా అంతా బాగా కలిసిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత లైట్గా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఒక అరడిప్ప నిమ్మకాయ పిండానండి. అవసరమైతే ఇంకొంచెం పిండొచ్చు, కానీ నాకు ఇదే సరిపోయింది అనిపించింది. సో అరడిప్ప నిమ్మకాయ పిండేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం దీన్ని మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడా కూడా బంగాళదుంప ముక్కలుగా ఉండిపోకుండా జాగ్రత్తగా దాన్ని కొంచెం మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ సాబుదాన్ వడ మిక్స్ని ఇలా పూర్తిగా రెడీ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం చేతిలోకి తీసుకొని ఒక చిన్న ఉండలాగా చేసుకుంటే అది ఫర్మ్గా ఉండాలి, అలాగే షేప్ అవుట్ అయిపోకుండా ఉండాలి. అప్పుడు పిండి రెడీ అయినట్టు. చూసారు కదా, ఇలా ఉండాలి పిండి షేప్. ఇప్పుడు చెయ్యి కొంచెం తడి చేసుకొని దీంతో చిన్న వడల్లాగా రెడీ చేసుకోవాలి. ముందరే రెడీ చేసుకొని అప్పుడు నూనె వేడి చేసి వేయించుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు డైరెక్ట్గా వేడి నూనెలో కూడా వేసుకోవచ్చు. నేను ముందర ఈ వడలన్నీ రెడీ చేసి పెట్టుకొని అప్పుడు వేయిస్తానండి. ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా చిన్నగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ వడలు రెడీ చేసుకోవాలి. ఇవి కొంచెం మందంగానే చేసుకుంటాము, మరి పల్చగా చేసుకోరు. సాబుదాన్ వడ ఇలా ఈ షేప్లో వచ్చేటట్టుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి అది వేడెక్కిన తర్వాత నూనె పోసుకొని వడ వేయించడానికి సరిపడేటట్టుగా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వడలన్నీ వేసుకోవాలి. ఒకసారి నూనెలో ఎన్ని పడతాయో అన్నే వేయాలండి, ఎక్కువ వేసేయొద్దు. ఈ సాబుదాన్ వడని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు అంటే 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత మెల్లిగా వాటిల్ని కదుపుకుంటూ వేయించుకోవాలి. ముందర స్పూన్ తోటి కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇలా బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించుకోవాలి. ఎంతసేపు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిల్ని తీసి
టిష్యూ పేపర్ మీద వేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేసి సర్వ్ చేసేసేయడమే. వేడివేడిగా తింటే సాబుదానా వడ చాలా బాగుంటాయి. ఇలా తీసి టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి. ఇంతే, సాబుదానా వడ ఇంత సింపుల్గా చేసేసుకోవడమే. మిగతా పిండి అంతా కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఎక్కువ అయిపోయింది పిండి అనిపిస్తే చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచి నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెడితే కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.